హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ పేపర్ 2 అనగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మరి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది 2022 సంవత్సరం లోపల, మరి వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు చూద్దాం. మరి మనకి ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ పేపర్ లోపల 30 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్కు. అందులో 24 కాంటెంట్ నుంచి, మిగిలినటువంటి 6 క్వశ్చన్స్ ఏమో మనకి మెథడ్స్ నుంచి ఉంటాయి. మరి ఇందులో కూడా మనకి టెట్ నందు గమనించినట్టయితే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రెండిట్లో కూడా ఉంటుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 91 క్వశ్చన్. ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 40 km/h, ఇట్ రీచెస్ దట్ డెస్టినేషన్ 11 minutes లేట్. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఎట్ 50 km/h స్పీడ్, దెన్ ఇట్ రీచెస్ డెస్టినేషన్ 5 minutes లేట్. ద డిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్. మరి ఒక రైలు మొదట 40 కిలోమీటర్ల వేగంతో, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే గమ్యస్థానంను 11 నిమిషములు ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 km/h అంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే 5 నిమిషంలో ఆలస్యంగా చేరును. అయినా రైలు ప్రయాణించాల్సినటువంటి దూరం ఎంత? ఇక్కడ మనం గమ్యస్థానం అంటే ఉదాహరణకు మనం చేరాల్సినటువంటి స్థానము ఇది అనుకున్నట్టయితే కొంత దూరం ప్రయాణించి ఇక్కడ 9 గంటలకు రీచ్ కావాలి అనుకుందాం ఒరిజినల్గా. ఇదే మొదటిసారి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు 11 నిమిషాలు ఆలస్యంగా, అంటే 9 గంటల 11 నిమిషాలు అవుతుంది. రెండవసారి 50 km/h వేగంతో వెళ్ళినట్టయితే ఇప్పుడు కూడా ఆలస్యమే అవుతుంది, కానీ ఇప్పుడు 5 నిమిషంలో ఆలస్యంగా అవుతుంది. అంటే 9 గంటల 5 నిమిషాలకు చేరుతాం. అంటే ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు కూడా ఆలస్యంగానే చేరినాం, ముందు కూడా ఆలస్యంగానే చేరినాం, కానీ రెండవసారి వేగం పెంచడం వల్ల ఒక 6 నిమిషములు మనకి సమయము ఆదా అవుతుంది. 6 నిమిషముల సమయము ఆదా అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కాలంలో వేగం T1 - T2 అంటే మొదటిసారితో పోల్చినప్పుడు రెండోసారి యొక్క వేగంలో కాలంలో తేడా ఎంత? 6 నిమిషములు. ఇది మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి డేటా. మరి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వేగము ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ముందుగా మనం గమనించినట్టయితే మనకి రెండు ఉన్నాయి. ఒకసారేమో 50 km/h వేగంతోనూ, కాబట్టి x/50. అలాగే రెండవసారి ఏమో x/40. ఒకసారి మొదటిసారి x/40, రెండోసారి x/50. సో ఈజ్ ఈక్వల్ టు 6 నిమిషంలో తేడా. 6 నిమిషంలో తేడా. ఇదే km/h ఉంది, కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తున్నంటే నిమిషాల్లో ఇచ్చిన దాన్ని గంటల్లోకి మార్చినట్టయితే 6/60 గంటలు అవుతుంది. సో కాలము 3 కూడా గంటల్లోకి మార్చుకుంటున్నాం. ఇప్పుడు అడ్డ గుణకారం చేసినట్టయితే రెండు కూడా ఆరాలు వేరువేరుగా ఉన్నాయి, కాబట్టి అడ్డ గుణకార పద్ధతిలో 50 × x 50x మైనస్ 40 × x 40x, కింద హారంలో 50 × 40 ఈజ్ ఈక్వల్ టు 6/60. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే 6/60 అనగా 6 1 6 10. అలాగే 50 వెళ్ళి 40 చేస్తే 10x అవుతుంది. 10x/50 × 40 అంటే 2000 ఈజ్ ఈక్వల్ టు 1/10. సో ఇటువైపు 10 ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది. అలాగే లవంలో 10 ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది. 20 భాగిస్తుంది. మరి కుడివైపు వచ్చినట్టయితే గుణిస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు. x ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు. మనం ఇక్కడ x అనేది దూరం అనుకోలేదు, x ఈజ్ ఈక్వల్ టు దూరం అనుకుందాం. అనుకున్నట్టయితే x ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేసినాం? ఇక్కడ ఇచ్చినటువంటి టైం డిస్టెన్స్ 6 minutes కలిసి వస్తుంది, కాబట్టి ఆ 6 minutes T1 - T2 అనుకున్నాం. మరి వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఈ ఫార్ములా ప్రకారం 50x - 40x రాస్తాం. మరి ఇప్పుడు మనకి ఇంత సమయం ఎగ్జామ్లో ఉండదు, కాబట్టి అక్కడ డైరెక్ట్గా మనం గుర్తించుకున్నట్టయితే ఈ యొక్క 6 నిమిషాలు అనేది మనకు తెలుస్తుంది, కాబట్టి డైరెక్ట్గా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే దూరము బై మొదటిసారి ఏమో x/40, రెండవసారి x/50, 6/60. ఓకే, నెక్స్ట్ స్టెప్ లోపల ఏం చేస్తున్నామంటే 6 1 6 10. నెక్స్ట్ స్టెప్ లోపల ఇక్కడ చూసినట్టయితే 10 ఎక్కంలో ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, కాబట్టి మరి క్యాన్సిల్ చేస్తే 5x - 4x/20 ఈజ్ ఈక్వల్ టు 1. 1x ఈజ్ ఈక్వల్ టు 20 భాగిస్తుంది, నిడిచి వస్తే గుణిస్తుంది 20. డైరెక్ట్ ఈ విధంగా చేయొచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం ఇటువంటి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే మనకు ఐడియా వస్తుంది, కాబట్టి దీని ప్రకారం 6/60 అంటే 1/10. ఇక్కడ 10 ఎకంలో క్యాన్సిల్ చేస్తున్నాం, కుడివైపు ఎడమ వైపు 5x - 4x/20 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1x ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక చెట్టు గాలికి విరిగిన భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడినటువంటి చెట్టు కొనకు మధ్య దూరం 6 మీటర్లు అయితే విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత? ఇది మనకి 10th క్లాస్లో డైరెక్ట్గా క్వశ్చన్ ఉన్నది. 10th క్లాస్ బుక్లో కూడా, త్రికోణమితిలో కూడా.
ఒక చెట్టు ముందుగా ఉన్నటువంటిది ఈ విధంగా అనుకుందాం. మొదట ఈ విధంగా ఉంది అనుకుందాం. ఈ విరిగినటువంటి భాగం ఏ, బి, సి అనుకుందాం. చెట్టు యొక్క ఎత్తు విరిగినటువంటి ఈ కొన అనేది ఈ విధంగా వచ్చి భూమిని తాకింది. ఏ, బి, ఈ సి అనేటువంటిది ఇక్కడికి వచ్చి తాకింది. భూమితో 30 డిగ్రీల కోణం చేస్తుంది. అలాగే చెట్టు కొనకు విరిగినటువంటి భాగానికి మధ్య దూరం భూమి ఇక్కడ చెట్టు అడుగు భాగం నుండి కింద పడినటువంటి చెట్టు కొనకు మధ్య దూరం 6 మీటర్లని ఇచ్చిండు. ఇప్పుడు ఇరవక ముందు చెట్టు యొక్క ఎత్తు అడిగిండు. సో దీని లోపల మనము 2 రకాలుగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కోణానికి ఈ భుజం ఆసన్న భుజం అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ తెలుసుకోవాలి. అలాగే మనకి హైపోటేనియస్ కర్ణం కూడా తెలుసుకోవాలి. ఈ రెండింటిని కలిపితే చెట్టు ఇరవక ముందు ఎత్తు వస్తుంది. మరి ఇక్కడ ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి సంబంధం tan θ. కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ డైరెక్ట్ రాస్తున్నాం. ఎదుటి భుజము AB బై ఆసన్న భుజం 6. ఓకే, ఎదుటి భుజం AB బై ఆసన్న భుజం 6 మీటర్లు. సో tan 30 డిగ్రీస్ విలువ 1/√3 ఈజ్ ఈక్వల్ టు AB బై 6. 6 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. AB ఈజ్ ఈక్వల్ టు 6/√3 అవుతుంది. లవాని హారాన్ని √3తో గుణిస్తే 6√3/3 అవుతుంది. 3 1 3 2 క్యాన్సల్, 2√3 అవుతుంది. అలాగే రెండవసారి ఇప్పుడు ఆసన్న భుజానికి కర్ణానికి సంబంధం cos θ. సో cos 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము 6 మీటర్స్ బై BC. cos 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? sin 60 డిగ్రీస్కి సమానం. sin 60 డిగ్రీస్ ఎంత? √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/BC. ఇప్పుడు అడ్డగుణకారం చేసినట్లయితే BC ఇటువైపు వస్తుంది, 2 భాగిస్తుంది, √3 అనేది గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తుంది. కాబట్టి ఏమొస్తుంది? BC ఈజ్ ఈక్వల్ టు 6 6 2 12/√3. ఇక్కడ కూడా అడ్డగుణకారం చేసినట్టయితే మనకి 12√3 అవుతుంది. మరి ఇక్కడ మనము లవాని హారాన్ని √3తో గుణిస్తే 12√3/3 అవుతుంది. భాగిస్తే 3 1 3 4 4√3 అవుతుంది. సో 4√3 2√3 రెండింటిని యాడ్ చేసి వస్తుంది 6√3. 2√3 4√3 ఈజ్ ఈక్వల్ టు 6√3. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఇక్కడ ముందుగా పటం గీసుకున్నాం. పటం ఆధారంగా చేసుకున్నప్పుడు ఎదుటి భుజం తెలుసుకోవాలి, కర్ణం తెలుసుకోవాలి. ఆసన్న భుజం ఇచ్చిండు కాబట్టి కోణానికి ఇది ఆసన్న భుజం కాబట్టి మరి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి సంబంధం tan θ. tan 30 డిగ్రీస్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు AB బై 6 అవుతుంది. 6 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. 6/√3 అంటే ఇక్కడ హారంలో √3 ఉన్నప్పుడు లవాని హారాన్ని √3తో గుణిస్తాం. 6√3/3 అవుతుంది. సో క్యాన్సల్ చేస్తే 2√3 వచ్చింది. అలాగే ఆసన్న భుజానికి కర్ణానికి సంబంధం cos 30. సో క్యాన్సల్ చేసి ఇక్కడ √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/BC. BC అనేది హారంలో ఉంది కాబట్టి మరి గుణిస్తుంది ఇక్కడ వస్తే. అలాగే 2 గుణిస్తుంది, భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. 6 2 12 BC √3 వస్తే భాగిస్తుంది. క్యాన్సల్ చేస్తే 4√3. మనకు కావాల్సింది రెండింటి యొక్క మొత్తం కాబట్టి కూడితే 6√3. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సాల్వ్ 1 - tan² θ బై cot² -1. మరి ఇక్కడ tan² θ cot² θ రెండు ఇచ్చిండు. మరి 1 - tan² θ డివైడెడ్ బై cot² θ -1. అయితే లవానన్న ఆరన్న రెండింటిలో ఒకదానిని ట్యాన్లోకి మారుద్దాం. సో లవాని అలాగే రాసుకుందాం. 1 - tan² θ అలాగే రాసుకుందాం. హారం లోపల cot² θ అంటే tan θకు విలోమం కాబట్టి 1/tan² θ అవుతుంది. cot² θ అంటే 1/tan² θ -1/1. ఇప్పుడు 1 - tan² θ బై హారం ఏం లేకుండా ఎంత ఉన్నట్టు ఇక్కడ లవానికి హారం రాసుకుందాం. అలాగే హారానికి మళ్ళీ హారం రాసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని గమనించినట్టయితే అడ్డగుణకారం చేసినట్టయితే ఒకటి -tan² θ. అలాగే హారంలో tan² θ ఉంటుంది. అయితే ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగించేటప్పుడు మొదటి భిన్నం లవాని అలాగే రాసుకుని హారానికి గుణకార విలోమం చేత గుణిస్తాం. కాబట్టి ఆ స్టెప్ ప్రకారం డైరెక్ట్గా రాసుకోవచ్చు. tan² θ బై 1 - tan² θ. ఈ రెండు క్యాన్సిల్ అయితే వచ్చే ఆన్సర్ ఎంత? tan² θ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేసినాం. 1 - tan² θ బై 1 రాసుకున్నాం. ఇక్కడ cos² θ అంటే 1/tan² θ -1. ఈ ఒక్కదాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఎక్కం ఒకటి -tan² θ బై tan² θ వస్తుంది. ఇప్పుడు ఈ భిన్నాన్ని ఈ భిన్నంతో మళ్ళీ భాగిస్తున్నాం కాబట్టి లవాన్ని అలాగే రాసుకుంటాం. హారానికి గుణకార విలోమం చేత గుణిస్తాం. రెసిప్రోకల్ ఆఫ్ ద డినామినేటర్. సో tan² θ బై 1 - tan² θ అవుతుంది. క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ tan² θ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. sin A ఈజ్ ఈక్వల్ టు cos B. θ 0 డిగ్రీస్ లెస్ దెన్ A, B, లెస్ దెన్ 90 డిగ్రీస్ దెన్ A + B. మరి A, Bలు రెండు కూడా కోణాలు 0 కంటే పెద్దగా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటూ sin A cos Bకి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మొదటి పాదంలో ఉంటాయి. అప్పుడు రెండు కూడా సమానం ఎప్పుడు అవుతాయంటే sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 45 డిగ్రీస్ ఉన్నప్పుడే ఈక్వల్ అవుతాయి. అంటే A 45 డిగ్రీస్, B కూడా 45 డిగ్రీస్ అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? A + B. A + B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అలాగే tan θ cot θ ఈక్వల్గా ఉండేది కూడా 45 డిగ్రీస్లో ఈక్వల్గా ఉంటాయి. అలాగే secant θ cosec θ కూడా మనకి 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. sin A - B ఈక్వల్ టు 1/2 అండ్ cos A + B ఈక్వల్ టు 1/2 దెన్ A. ఇక్కడ మరి ఎడమవైపు త్రికోణమితి నిష్పత్తి ఇచ్చిండు, కుడివైపు సంఖ్య ఇచ్చిండు. అలాగే ఇక్కడ కూడా ఎడమవైపు cos θ ఇచ్చిండు, కుడివైపు 1/2 ఇచ్చిండు. మరి సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది? కాబట్టి sin 30 డిగ్రీస్కి వస్తుంది. అలాగే కాస్లో 30 డిగ్రీస్ ఎప్పుడు 1/2 ఎప్పుడు వస్తుంది? cos 60 డిగ్రీస్కి 1/2 వస్తుంది. దాని ప్రకారము ఎడమవైపు మనకు ఒక సూత్రం ఉంది. sin A ఈజ్ ఈక్వల్ టు sin P. sin A ఈజ్ ఈక్వల్ టు sin P అంటే రెండు వైపులో ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నట్టయితే కోణాలు సమానము అవుతాయి మొదటి పాదంలో కూడా. కాబట్టి ఆ రూల్ ప్రకారము ఇప్పుడు మొదటిది A - B ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్.
అలాగే రెండవది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే. అయితే మనకిప్పుడు గమనించినట్టయితే ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ అవుతుంది. రెండు చరరాశుల రేఖీయ సమీకరణం ప్రకారం 2a ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. సో మన క్వశ్చన్ అడిగింది ఏ కాబట్టి ఏ అంటే 45 డిగ్రీస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇదే క్వశ్చన్ను మనకి ట్యాన్లో కాట్లో కూడా అడగవచ్చు కాబట్టి ఏది రాసుకున్న ఎడమ వైపు ఏ త్రికోణమితి నిష్పత్తి ఉందో కుడివైపు ఉన్నటువంటి సంఖ్య ఆ త్రికోణమితి నిష్పత్తిలో ఎప్పుడు వస్తుందో రాసుకోవాలి. రెండు వైపులా త్రికోణమితి నిష్పత్తిని తొలగించి చరరాశి పదాలకు ఈక్వల్ చేయాలి. కోణాలను సమానం చేయాలి. కోణాలను సమానం చేసిన తర్వాత వాటిని సాధించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 308 సెంటీమీటర్ క్యూబ్. హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్. దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈజ్. ఒక స్తూపం యొక్క ఘనపరిమాణము 308 ఘనపు సెంటీమీటర్లు ఇచ్చిండు. ఎత్తు 8 సెంటీమీటర్లు అయినట్లయితే దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? మరి ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చిండు. స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రము πr²h. πr² h ఈజ్ ఈక్వల్ టు 308 ఘనపు సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇందులో h ఇచ్చిండు. h 8 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు ఇచ్చిండు. మరి πr² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 308/8 అవుతుంది. 8తో భాగిస్తే మనకి 4 2 8, 4 ఏళ్ళ 28, 2 మిగులుతుంది, 4 ఏళ్ళ 28, 77/2 వచ్చింది. 77/2. ఇప్పుడు π అంటే 22/7. r² ఈజ్ ఈక్వల్ టు 77/2 వచ్చింది. మరి r² ఈజ్ ఈక్వల్ టు 77/2 7/22 అవుతుంది. 7/22. 22/7 అనేది గుణిస్తుంది. రెండో వైపు వస్తే భాగిస్తుంది. అంటే గుణకార విలువ రాస్తాం. 7/22 11 2 22, 11 7 77. సో మనకి 7 7 49/4 అవుతుంది. ఇది r². r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 49కి వర్గమూలం, 4కి వర్గమూలం. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు మనం చూసినట్టయితే 7/2 అవుతుంది. 7/2. ఇప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏం అడిగిండు? ప్రక్కతల వైశాల్యం, లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా సూత్రము 2πrh. 2πrh భూపరిధి ఇంటూ ఎత్తు. మనకి స్తూపానికి కింద భూమి సర్కిల్ షేప్ ఉంటుంది కాబట్టి భూపరిధి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇంటూ హైట్. సో 2πrh 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ రేడియస్ 7/2 ఇంటూ హైట్ 8 సెంటీమీటర్లు ఇచ్చిండు. 7 7 క్యాన్సల్, 2 2 క్యాన్సల్. 8 x 22 176 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద కోనికల్ టెంట్ హైట్ ఈజ్ 3 meters అండ్ బేస్ ఆఫ్ డయామీటర్ ఈజ్ 8 meters. దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. శంకు ఆకారంలో ఉన్నటువంటి గుడారం యొక్క ఎత్తు 3 మీటర్లు. భూ వ్యాసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాసం ఇచ్చిండు. భూమి వృత్తాకారం ఉంటుంది. దీని యొక్క వ్యాసము 8 మీటర్లు ఇచ్చిండు. అయితే గుడారం యొక్క వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగిండు. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πrl. శంకు ఆకారంలో ఉన్నటువంటి దీని యొక్క వక్రతల వైశాల్యం πrl. పై అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే 22/7 తీసుకుంటాం. మరి వ్యాసార్థం r ఎంత ఇచ్చిండు అంటే ఇక్కడ వ్యాసం ఇచ్చిండు d ఇచ్చిండు. d ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్లు ఇచ్చిండు. వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు 8/2. అంటే వ్యాసంలో సగం చేస్తే వ్యాసార్థం వస్తుంది కాబట్టి 4. నెక్స్ట్ ఇది ఎల్ అంటే స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు. ఈ ఎత్తు తెలుసుకోవాలి, ఇక్కడ ఎత్తు కాదు. మరి స్లాంట్ హైట్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఒకసారి పటాన్ని గమనించినట్టయితే ఇది లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఎల్ ఈజ్ ఈక్వల్ టు సూత్రము r² + h². ఏటవాలు ఎత్తుకు సూత్రము √r² + h². r అంటే వ్యాసార్థం కాబట్టి 4² + 3². 16 + 9 25. 25 యొక్క వర్గమూలం 5. సో 5. ఇప్పుడు ఇంటూ చేసినట్టయితే 5 22 110, 110 4 440/7. 440/7. సో మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది మీటర్లో ఇచ్చిండు. చూడండి ఒకసారి రెండు కూడా గమనించినట్టయితే ఇక్కడ చదరపు సెంటీమీటర్లు ఇచ్చిండు, మళ్ళీ స్క్వేర్ ఇచ్చిండు. ఇచ్చింది మీటర్లో కాబట్టి మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఓకే. అయితే మరి ఎగ్జామ్లో ఇంత పెద్దగా చేయడానికి కాకుండా మనకు ఐడియా ఉంటే ఇది 3. మనం చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా పటం గీసుకుంటున్నాం. ఎత్తు 3 మీటర్లు, వ్యాసం 8 కాబట్టి వ్యాసార్థం 4 అవుతుంది. 3 4 అయినప్పుడు మనకి పైథాగోరియన్ త్రికాలు గుర్తుపెట్టుకున్నట్టయితే కొన్ని, మరి 3 4 అయినట్టయితే ఎత్తు అనేది ఇది ఏటవాలు ఎత్తు లంబకోణ త్రిభుజం కర్ణం అనేది హైపోటెన్యూస్ అనేది 5 అవుతుంది. πrl అంటే π అంటే 22/7, r అంటే వ్యాసార్థం 4 5 ఇంటూ చేసి డైరెక్ట్గా మనకి 440/7 వస్తుంది. ఓకే. ఈ విధంగా మనకి ఐడియా ఉంటే ఇది ప్రాసెస్, ఇది ఐడియా ఉంటే 3 4 5 అయితే మనకి πrl తెలుసుకుని చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ త్రిభుజంలోని ఒక భుజం మధ్య బిందువు నుండి రెండో భుజానికి సమాంతరంగా గీచినటువంటి రేఖ. చూడండి ఒకసారి మనకి ఒక త్రిభుజం తీసుకోమని చెప్పిండు. మరి ఈ త్రిభుజం లోపల 3 భుజాలు ఉంటాయి. ఈ 3 భుజాల లోపల ఒక భుజం మధ్య బిందువు నుండి ఒక భుజం మధ్య బిందువు తీసుకుందాం. ఈ మధ్య బిందువు నుండి రెండో భుజానికి సమాంతరంగా ఒక రేఖను గీచినట్టయితే మనకి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఉంటుంది. దాన్ని తేలి సిద్ధాంతం అంటాం. మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటాం. జామెట్రీలో కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్లో ఉంటుంది. ఏదైనా ఒక త్రిభుజం లోపల ఒక భుజానికి సమాంతర రేఖను గీచినట్టయితే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుందాం. ఈ భుజానికి బీసీకి సమాంతరంగా డిఈ అనేటువంటి రేఖను గీచినట్టయితే ఏం చెప్తుంది పైథాగరస్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటే మిగిలినటువంటి రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అనగా AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC అవుతుంది. అంటే ఇటువైపు ఎంత నిష్పత్తి ఉంటుందో ఇటువైపు కూడా అంతే నిష్పత్తే ఉంటుంది. ఇది
ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దాని ప్రకారం ఇప్పుడు ఇది మధ్య బిందువు దగ్గర కలుసుకున్నట్టయితే మిగిలినటువంటి మూడో భుజానికి కూడా ఇది మధ్య బిందువు దగ్గరనే కలుసుకుంటుంది. సో మూడో భుజానికి మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అండ్ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 70 degrees 75 degrees యాంగిల్ BCD వాల్యూ. ABCD చక్రీయ చతుర్భుజంలో యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 75 degrees అయితే BCD విలువ ఎంత? అసలు చక్రీయ చతుర్భుజం అంటే ఏందో గుర్తుపెట్టుకుందాం. ఏదైనా ఒక చతుర్భుజానికి 4 శీర్షాలు ఉంటాయి కదా, ఆ 4 శీర్షాలు ఒకవేళ ఆ 4 శీర్షాల గుండా వృత్తం వెళ్ళినట్టయితే, ఆ 4 శీర్షాల గుండా వృత్తం వెళ్తే ఖచ్చితంగా అన్ని చతుర్భుజాల గుండా వృత్తం వెళ్ళదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి చతుర్భుజాల గుండా వెళ్తుంది, లేదా చతుర్భుజంలో ఒక ధర్మం పాటించినట్టయితే వెళ్తుంది. కాబట్టి అటువంటి చతుర్భుజాన్ని ఏమంటామంటే చక్రీయ చతుర్భుజం అని అంటాము. చక్రీయ చతుర్భుజం అయినట్టయితే ఎదురెదురు కోణాలు సంపూరకాలు అవుతాయి. సంపూరకాలు అనగా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. అనగా ఇప్పుడు ABCD చక్రీయ చతుర్భుజము, BAD యాంగిల్ BAD ఇక్కడ 75 degrees ఇచ్చిండు, అడిగింది BCD ఈ కోణం అడిగిండు. ఈ రెండు కూడా ఎదురెదురు కోణాలు కాబట్టి ఎదురెదురు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సంపూరకాలు. ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఈ క్వశ్చన్ ఇచ్చిండు కాబట్టి 75 అయితే 105. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సర్కిల్ పాసెస్ త్రూ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ దెన్ ద క్వాడ్రిలేటర్ ఈజ్ కాల్డ్. ఒక వృత్తము చతుర్భుజం యొక్క శీర్షాల గుండా పోతే దాన్ని ఏమంటాం? చక్రీయ చతుర్భుజం. ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం. ఒకవేళ ఒక వృత్తము త్రిభుజ శీర్షాల గుండా పోతే దాన్నేమో పరివృత్తము అంటాము. త్రిభుజ శీర్షాల గుండా పోయే వృత్తంనేమో పరివృత్తము అంటాము. ఇక్కడేమో చతుర్భుజాన్ని అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో వృత్తాన్ని పరివృత్తం అంటాము, ఇక్కడ చతుర్భుజాల శీర్షాల గుండా వృత్తం వెళ్తే ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఇఫ్ వి యాడ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ -9/2 అండ్ 5/18 -9/2 మరియు 5/18ల ఉత్క్రమాల లబ్ధానికి, ఈ రెండింటి యొక్క ఉత్క్రమాలు తెలుసుకోవాలి, వాటి లబ్ధాన్ని కనుగొనాలి. వచ్చినటువంటి లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడాలి. -9/2కు ఉత్క్రమం ఏమవుతుంది? -2/9 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్. అలాగే 5/18 అంటే 18/5. ఈ రెండింటి యొక్క లబ్ధానికి ఏం చేయాలి? -4/5కు ఆడిటివ్ ఇన్వర్స్ కూడాలి, అంటే +4/5ను కూడాలి. సో 9 1 9 2 క్యాన్సల్, మైనస్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 2 4/5 -4/5కు +4/5 కూడాలి. కూడితే 2 క్యాన్సల్ అవుతాయి. ఈక్వల్ ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మాలిక్ 2 టేబుల్ను ఒక్కొక్కటి 3000 రూపాయలకు అమ్మిండు. ఒక టేబుల్పై 20% లాభం, మరో టేబుల్పై 20% నష్టం వచ్చినట్టయితే మొత్తం మీద నష్ట శాతం ఎంత? ఇక్కడ ఒక డైరెక్ట్ సూత్రం ఉంది. 2 వస్తువులు అమ్మిన వేళలు సమానంగా ఉండి, 2 వస్తువులు అమ్మిన వేళలు, కొన్న వేళలు కాదు, అమ్మిన వేళలు సమానంగా ఉండి, ఒకదానిపైన నష్టము ఒకదానిపైన లాభం రెండు కూడా సేమ్ ఉన్నట్టయితే ఆ లాభము నష్ట శాతాన్ని ఒకవేళ ఎక్స్ అని ఇచ్చినట్టయితే సూత్రం ఏంటి అంటే మొత్తం మీద నష్ట శాతమే వస్తుంది. ఆ నష్ట శాతం ఏది సూత్రం అంటే x/10 హోల్ స్క్వేర్. x/10 ఇప్పుడు మన లెక్కలో ఎంత ఇచ్చిండు? లాభమైన 20%, నష్టం కూడా 20%. డైరెక్ట్ సూత్రము 20/10 హోల్ స్క్వేర్. 11 12 క్యాన్సల్, 2 స్క్వేర్ అంటే 4. సో 4% నష్టం. ఓకేనా? 2 వస్తువుల యొక్క అమ్మిన వేళలు సమానంగా ఉండి ఒకదానిపైన లాభము ఒకదానిపైన నష్టం రెండు కూడా సేమ్ ఉన్నట్టయితే డైరెక్ట్ సూత్రం x/10 హోల్ స్క్వేర్. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 మూలకాలు ఉన్నటువంటి సమితి, B సమితిలోనేమో A, B, C అనేటువంటి 3 మూలకాలు ఉన్నాయి. అయితే A ఇంటర్సెక్షన్ B ఉమ్మడి మూలకాల సమితి రాయమని చెప్పిండు. మరి ఈ సమితిలో మూలకాలేమో సంఖ్యలు ఉన్నాయి, ఈ సమితిలోనేమో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఆ సమితిని మనం శూన్య సమితి అంటాము. 4 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, శూన్య సమితిని మనం పై అని రాస్తాము, లేదా ఈ విధంగా కూడా రాస్తాము. అలాగే 2 సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేకపోతే డిస్జాయింట్ సెట్స్ అంటాం. దాని తెలుగులో వియుక్త సమితులు అని అంటాం. 2 సమితుల మధ్యలో ఉమ్మడి మూలకాలు ఏమీ లేకపోతే ఆ సమితులనే డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులని అంటాం. ద ఏరియాస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అండ్ హిస్టోగ్రామ్స్ డ్రాన్ ఫర్ ద సేమ్ డాటా. ఒక దత్తాంశం నిర్మించినటువంటి సోపాన రేఖాచిత్రం మరియు పౌనపున్య బహుభుజుల యొక్క వైశాల్యాలు మనకందరికీ కూడా తెలుసు. ఒకే సందర్భంలో కూడా మనం గమనించుంటాం. 8th క్లాస్లో వస్తుంది. ముందుగా హిస్టోగ్రామ్ డ్రా చేస్తాం. హిస్టోగ్రామ్ డ్రా చేసి హిస్టోగ్రామ్ లోపల ఏవైతే మనకి దీర్ఘచతురస్రాలు వస్తావో ఆ దీర్ఘచతురస్రం యొక్క మధ్య పైభాగాన మనం తీసుకున్నప్పుడు పైభాగానికి మధ్య బిందువులను గుర్తించి ఆ మధ్య బిందువులను మనము ఈ విధంగా కలపడం ద్వారా వచ్చినటువంటిదే పౌనపున్య బహుభుజి అంటాం. మరి ఈ పౌనపున్య బహుభుజికి దీనికి వైశాల్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాలు దాదాపు సమానంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టు మనం ఈ ప్రాంతం ఎలాగో వస్తుంది, కొద్దిగా ఇక్కడ మాత్రమే తేడా ఉంటుంది, అది కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి రెండింటి యొక్క వైశాల్యాలు దాదాపుగా సమానంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ABC యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees tan A ఈక్వల్ టు √3 దెన్ sin A cos C ప్లస్ cos A sin C. ఇక్కడ కోణం B 90 degrees ఇచ్చిండు, అనగా లంబకోణ త్రిభుజం అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది మనకి sin tan A ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చిండు. మనకి tan A అన్నప్పుడు ఇదివరకు చెప్పుకున్నాం, ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుందంటే tan 60 degreesకి వస్తుంది. అనగా మరి A 60 degrees అవుతుంది, కోణం A 60 degrees అవుతుంది, B 90 degrees ఇచ్చిండు, మిగిలింది C అనేది 30 degrees అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? sin A cos C ప్లస్ cos A sin C.
మనకి ఇది సైన్ ఏ ప్లస్ సి సూత్రం ప్రకారం ఉంది. సైన్ ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి అనేది అవుతుంది 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. బి అనేది 90 డిగ్రీస్ ఇచ్చిండు, ఏ √3 ఇచ్చిండు. అది ఇవ్వకపోయినా ఏ సిలు రెండు కూడితే 90 డిగ్రీస్ వస్తాయి. ఇక్కడ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి అనేది సైన్ ఏ ప్లస్ సికి సూత్రము. మరి సైన్ ఏ ప్లస్ బి అంటే సి అంటే సైన్ 90 కాబట్టి సైన్ 90 వాల్యూ 1. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 10 మరియు 250 మధ్య గల 4 యొక్క గుణిజాలు. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ 4 బిట్వీన్ 10 and 250. 10 నుంచి 250 మధ్యలో కలిగినటువంటి 10 మరియు 250 అంటే 10 కూడా వస్తుంది. 250 మధ్యలో ఉన్నటువంటి 4 యొక్క గుణిజాలు. 4 యొక్క గుణిజాలు అంటే 4, 8, 12 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. 250 అంటే 250 కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి 4 గుణిజం. సో అంతకంటే ముందు ఉన్నటువంటి ఎంత వస్తుంది 248. సో 248 అనేది ఎన్నో అవుతుంది 4 6 24 4 8 62వ గుణిజం అవుతుంది. 62వ గుణిజం. మన క్వశ్చన్ లోపల 10 తర్వాత అడిగింది కాబట్టి 2 తీసేస్తాము. మిగిలినటువంటి 60 అనేటువంటివి 10కి 250 మధ్యలో ఉన్నటువంటి గుణిజాలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఇది అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి ప్రకారం అయితేనేమో సామాన్య భేదం 4 అవుతుంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 4. చివరి పదాన్ని ఏఎన్ అనుకుంటాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సూత్రము ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ సూత్రం ప్రకారం ఏఎన్ అంటే చివరి పదం 248, ఏ అంటే మొదటి పదం 4, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 4. సో 4 ప్లస్ 4n మైనస్ 4. ఇక్కడ మొదటి పదం 12, మొదటి పదం 12 కాబట్టి 12 తీసుకుంటాం. సో 12లోకి 4 చేస్తే 8 అవుతుంది. 4n ప్లస్ 8 అనేది కుడివైపుకి వస్తే, కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే మైనస్ అవుతుంది. తీసేస్తే 240 ఈజ్ ఈక్వల్ టు 4n. 4 గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది. 4తో భాగిస్తే 60. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇదేమో అంక శ్రేణి ప్రకారం చేస్తాం. అయితే మనం కొన్ని సందర్భాల్లో కూడా శ్రేణి ప్రకారం కాకుండా కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అందులో డైరెక్ట్ కూడా మనం కౌంట్ చేయొచ్చు. ఇక్కడ 10 నుంచి కాకుండా మధ్యలో 270, 280 నుంచి అట్లా ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇక్కడ చేయడానికి వచ్చేసింది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 x పవర్ ఆఫ్ n ప్లస్ a1 x పవర్ ఆఫ్ n మైనస్ 1 a2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 డాష్ డాష్. ఇది ఎన్నవ తరగతి బహుపది అయితే ఇక్కడ ఎన్ ఒక రుణపూర్ణ సంఖ్య మరియు ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎన్ అనేది ఇక్కడ ఘాతం ఉంది కదా, అది రుణపూర్ణ సంఖ్య అని చెప్తున్నాడు. లేదా ఎన్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఏ 0 నాట్ ఈక్వల్ టు 0. ఎన్ అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య, ఎన్ అనేది 0. ఇక్కడ గమనించినట్టయితే ఎన్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది కరెక్ట్ అవుతుంది. అంటే మొదటి పదం యొక్క గుణకం అనేది ఎప్పుడు కూడా 0 కారాదు. ఓకే, ఎందుకంటే 0 అయిందంటే అది ఎన్నో తరగతి బహుపది కాదు. మరి ఎన్నో తరగతి బహుపది అయినప్పుడు మరి ఎన్ అనేది ఏం కావాలంటే ధనపూర్ణ సంఖ్య కావాలను. ఇక్కడ మనము బుక్ లోపల రుణేతర పూర్ణ సంఖ్య ఉంటుంది. రుణేతర పూర్ణ సంఖ్యలు ఘాతాలుగా కలిగినటువంటి బీజీయ సమాసాన్ని మనం బహుపది అంటాం. ఓకే, నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ 2x పవర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 2x పవర్ ఆఫ్ ప్లస్ 1 ఈక్వల్ టు 1280. దెన్ ఎక్స్ వాల్యూ. ఇందులో గమనించినట్టయితే మనకి ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఎంత అయితే ఇది అవుతుందని చెప్పిండు. దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ట్రయల్ ఎర్రర్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మనం ట్రయల్ ఎర్రర్ మెథడ్లోనే చెక్ చేయడం ఈజీ అవుతుంది. సో ముందుగా 1280కి ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాద్దాం. సో ఇందులో కూడా 2x అలాగే నెక్స్ట్ వచ్చేసి బై 2 ఉంది. ఇక్కడ 2x ఇంటూ 2 ఉంది ఈజ్ ఈక్వల్ టు 1280. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా గమనించినట్టయితే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ చిన్నదాని నుంచి వెళ్దాం. ఫస్ట్ 6 రాద్దాం. 6 రాస్తే 2 పవర్ ఆఫ్ 5 ప్లస్ ఇంకోటి రాస్తే 2 పవర్ ఆఫ్ 7 అవుతుంది 6 రాస్తే. మరి 2 పవర్ ఆఫ్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 సార్లు. సో 5 సార్లు ఇంటూ చేసినట్టయితే 32 అవుతుంది. అలాగే 7 సార్లు ఇంటూ చేసినట్టయితే 32కు 120 అవుతుంది. సో ఈ 2 కూడితే 1280 రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇది 7 కూడా చూసినట్టయితే దీనికంటే ఒకటి పెరుగుతుంది. సో ఇప్పుడు ఆ 7 రాస్తే 6 అవుతుంది కాబట్టి 64. ఇది 256. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఇది 8 రాస్తే మళ్ళీ ఒకటి పెరుగుతుంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 7 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 7 అంటే 128. ఇది 128 అయితే ఇదేమవుతుంది మనకి 512 అవుతుంది. 512 ఇది కూడా రాంగ్. ఇంకా మిగిలింది మనకి 9. సో 9 రాసినట్టయితే 2 పవర్ ఆఫ్ 8 256 అవుతుంది. ఇదేమో మనకి 1024 అవుతుంది. యాడ్ చేస్తే 1280. సో ఆప్షన్ 9 ఇస్ ద ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది ట్రయల్ ఎర్రర్ మెథడ్. లేదు మనం ప్రాబ్లం ప్రకారం సాల్వ్ చేయాలంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ని ఏ అనుకుంటాం. a/2 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1280. ఈ 2 అనేది ఇటు సైడ్ వచ్చినట్టయితే మనకి a ప్లస్ 2a అంటే 4a ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ గమనించినట్టయితే 2తో ఇంటూ చేస్తే 2560 అవుతుంది. కూడితే 5a అవుతుంది. 260 ఏతో భాగారం చేస్తే ఏ అంటే ఇక్కడ 5 5 26 512 అవుతుంది. ఏ అంటే 512 వచ్చింది. 2 పవర్ ఆఫ్ ఎక్స్ 2 పవర్ ఆఫ్ 9 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇదేమో ట్రయల్ ఎర్రర్ మెథడ్. ఇదేమో మనము x 2 పవర్ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ ఏ అనుకుంటాం. a/2 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1280. ఈ విధంగా అడ్డగుణకారం చేస్తే 2 ఇటు సైడ్ వస్తే గుణిస్తుంది 4a 5a అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్ వస్తే గుణిస్తుంది 2560. కూడితే 5a ఈజ్ ఈక్వల్ 512.
మళ్ళీ ఏ అంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, 2 పవర్ ఆఫ్ 9 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ద పాయింట్ సాటిస్ఫై ద ఈక్వేషన్. ఈ కింది సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువు. తృప్తిపరిచే బిందువు అంటే ఈ యొక్క విలువలను ప్రతిక్షేపించినప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కావాలి. అయితే అది తృప్తిపరిచే బిందువు అవుతుంది. మొదటిది 2 0 0 మైనస్ 5 2 10 మైనస్ 10 అవుతుంది, కానీ ఇక్కడ ప్లస్ 10 ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది 2 2 4 మైనస్ 5 0 0 ఇది 4 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 2 5 10 5 0 0 10 వచ్చింది కాబట్టి ఇది సరైనది. అంటే ఏ బిందువును ప్రతిక్షేపించినప్పుడు తృప్తిపరుస్తుందో అదే సరైనటువంటి సమాధానం అవుతుంది. క్వశ్చన్: ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4:2 -3 and 8, 5 ఇన్ ద రేషియో 3, 1 ఇంటర్నల్లీ. మరి ఇందులో గమనించినట్టయితే ఈ రెండు శీర్షాలు కలిగినటువంటి రేఖాఖండానికి అంతరంగా 3:1 నిష్పత్తులు పెంచే బిందువు ఏది? దీనికి విభజన సూత్రం వాడతాం. m1 × x2 ప్లస్ m2 × x1/m1 ప్లస్ m2 ఇది సూత్రం. అలాగే y నిరూపకానికి m1 × y2 ప్లస్ m2 × y1/m1 ప్లస్ m2. దీనికి కూడా మనం చూసినట్టయితే ఇచ్చినటువంటి బిందువులు 4, -3 ఇక్కడ 8, 5 రాసుకోండి. నిష్పత్తి 3:1. ఇక్కడ చూడండి m1 × x2 324 324 అలాగే 1 4 బై హారంలో 3 + 1 4 24 4 కలిపితే వస్తుంది 28/4. సో 4 7 28. ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక ఆప్షన్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే రెండోది చెక్ చేద్దాం. 3 × 5 15 1 × -3 -3/4 12/4. సో 4 1 4 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ సూత్రం ప్రకారం ఇలా రాసుకోండి. ఫిగర్ను ఈజీ అవుతుందిగా. ఇలా ఎక్స్ నిరూపకం అన్నప్పుడు 3 × 8 + 1 × 4 బై 3 + 1 4. ఇక్కడ ఆప్షన్స్ ఎక్స్ నిరూపకాలు రెండు కూడా సేమ్ ఉంటేనే మళ్ళీ రెండు వై నిరూపకం తెలుసుకోవాలి. ఎక్స్ నిరూపకాలు సేమ్ లేవు కాబట్టి ఒక ఆప్షన్ ఒక ఎక్స్ నిరూపకం వస్తే చాలు గుర్తుపట్టవచ్చు. y2 - y1/x2 - x1 = m కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ θ దెన్ ద వాల్యూ ఆఫ్ m. మరి y2 - y1/x2 - x1 అనేది ఇక్కడ m అని చెప్పిండు. m అనేది ఇక్కడ ఏంటంటే స్లోప్ వాలు అంటాం. మనకి నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితం అనేది ఉంటుంది. స్లోప్ వాలు రెండు బిందువుల గుండా పోయే రేఖ వాలు సూత్రము m = y2 - y1/x2 - x1. ఇది బిందువుల యొక్క నిరూపకాలు ఇచ్చినప్పుడు ఇది x అక్షంతో చేసే కోణము ధన x అక్షంతో చేసే కోణం θ అయితే ఈ వాలుని మనం tan θ అని రాస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే y2 - y1/x2 - x1 అనేది tan θ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ పర్సన్ రికార్డెడ్ 24,000 టాసెస్ ఆఫ్ ఏ కాయిన్ అండ్ ఈ గాట్ 12,212 హెడ్స్ దెన్ ద ప్రాబిలిటీ గెటింగ్ హెడ్. అంటే ఇతని 24,000 సార్లు కాయిన్ ఎగరవేసినప్పుడు ఫలితం నమోదు చేసినట్టయితే 12,012 సార్లు బొమ్మలు పడ్డాయి. బొమ్మ పడే సంభావ్యత ఎంత? సో బొమ్మ పడే సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు మనకి అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే 12,012 బై మొత్తం ఎగరవేసినటువంటి ఫలిత ప్రయోగాల సంఖ్య 24,000. సో 12,012/24,000. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఒక ఘటన యొక్క సంభావ్యత ఎలా ఉంటుంది అంటే ఆ ఘటన యొక్క సంభావ్యత ఏది లేకపోతే అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0 అవుతుంది. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1 అవుతుంది. మరియు మిగిలినటువంటి సందర్భాల్లో కూడా 0కి ఎక్కువ లేదా 0కి సమానంగా కూడా ఉంటుంది. 1కి తక్కువ లేదా 1కి సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 0 1 మధ్యలో ఉంటూ 0 ఉంటుంది, 1 కూడా ఉంటుంది. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1, అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0 కూడా అవుతుంది. కాబట్టి 0 1 0 1 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.